అయితే ఈ వరి సాగులలో వరి నాట్లు వేసిన 15 రోజులు అయిన ఆ తర్వాత మనం ఖచ్చితంగా ఈ మొదటి దఫా ఎరువులు అనేటివి వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్క ఏరియాలో రైతన్నలు వచ్చేసి ఒక్కొక్క రకమైన ఈ ఎరువులను వేస్తూ ఉంటారు. అంటే కొద్దిమంది రైతన్నలు వచ్చేసి యూరియా వేస్తూ ఉంటారు. కొద్దిమంది రైతన్నలు వచ్చేసి 20-20-0-13, 28-28, కొద్దిమంది రైతన్నలు వచ్చేసి 14-35-14 ఇట్లా రకరకాల రైతన్నలు రకరకాల ఎరువులు వేస్తూ ఉంటారండి. అయితే మనం ఎలాంటి ఎరువులు వేసినా వాటిలలో వచ్చేసి మనం ఖచ్చితంగా సీవిడు వచ్చేసి 1 కేజీ, యుమిక్ యాసిడ్ వచ్చేసి 1 కేజీ అండి. ఈ రెండింటిని కనుక మనం వేస్తున్నటువంటి ఎరువులలో కనుక మనం కలిపి వేసుకున్నట్లయితే మనకు మంచి పిలకలు అనేటివి వస్తాయి. అలాగే మంచి గ్రోత్ అనేది వస్తుంది. అలాగే ఈ భూమిలో వచ్చేసి pH వాల్యూ కర్బన శాతం అనేది ఎక్కువగా పెరుగుతుందండి. కాబట్టి మనం ఖచ్చితంగా వేస్తున్నటువంటి ఎరువులలో వచ్చేసి యుమిక్ యాసిడ్ వచ్చేసి 1 కేజీ, సీవిడ్ వచ్చేసి 1 కేజీ అండి. ఈ రెండింటిని మనం ఖచ్చితంగా కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. మనమైతే మహతి ఏకోటెక్ వాళ్ళది గత 2-3 సంవత్సరాలుగా వేస్తున్నామండి. ఈ వరి సాగులలో మనకైతే మంచి పిలకలు అలాగే మంచి దిగుబడి అనేది వస్తుందండి.